మహాదోషాలు ఏమిటంటే గురువుని సంప్రదించడానికి ముందే ఆయన చెప్పిన దానిని విని అలా ఆచరిస్తాను అని నువ్వు సంకల్పం చేసుకుంటే అడగాలి. ఆయన చెప్పినా సరే నా సంకల్పం నాదే అనుకున్నప్పుడు ఇక ఆయన అడగకూడదట. అప్పుడు గురుధిక్కార పాపం వస్తుంది. కనుక ఒకసారి గురువుగారు చెప్పాక కాదు అంటే మహాపాపం. లేదా అసలు అడగడమే మాని. ఈతడు గురువుగారు ఈ శరీరముతో నేను యాత్రలు చేయడం కొంచెం కష్టంగా ఉంది, కాబట్టి ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండి తద్వారా మోక్షం పొందాలనుకుంటున్నాను, ఆ మార్గం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వెంటనే వైశంపాయనుడు అసలు నీ వయస్సు ఎంత అన్నాడు. ఓన 50 వర్షంబులు, ఏకోన 50 వర్షంబులు అన్నాడు. ఓన అంటే తక్కువగా, ఏకోన అంటే ఒకటి తక్కువగా 50 ఏళ్ళు, 50 అంటే 50, ఒకటి తక్కువ 50 అంటే 49 ఏళ్ళు. మరి 49 ఏళ్ల వయస్సులో నీకు ప్రయాణం చేయడం ఇంత కష్టంగా ఉందా? ఏం వయస్సు అయిపోయింది నీకు? నీ దగ్గర ఒకటే సాగుబడి రోగం అని ఒకటి ఉన్నది. హాయిగా ఇంట్లో వేళకి తినడం, తిరగడం, కులాసాగా హాయిగా శరీరాన్ని సుఖపెట్టడానికి పనికొచ్చే భోగములను ఇంట్లో పెట్టుకుని అనుభవించడం, ఇవి అలవాటైపోయాయి. అంటే నువ్వు భోగల అలసుడు అయిపోయావు. ఈ భోగములే రోగాలకు మూల కారణం. నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి. మనిషి తరించాలంటే, జ్ఞానం పెరగాలంటే దేశాలు తిరగాలి. రోజు దేశాలు తిరుగు, తీర్థయాత్రలు చెయ్యి. అక్కడికి వెళ్ళినటువంటి ప్రదేశాల్లో ఎవరైనా పండితులు ఉంటే వాళ్ళని సేవించి వారి ద్వారా వినవలసిన విను. ఓ స్థలానికి వెళ్ళాక ఊరికే దండం పెట్టుకు రావడం కాదు, ఆ స్థల పురాణం తెలుసుకోవాలి. ఇవాళ సురాభాండేశ్వరుడి దగ్గరికి వచ్చాం, అసలు ఈ లింగం ఎలా ఆవిర్భవించింది, దీని మహిమ ఏమిటో తెలుసుకోవాలి. ఇంకో మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాం, ఆవిడని ఎలా పూజించాలి, దర్శనం ఏమిటి, ఈ విశేషాలు తెలుసుకోవాలి. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర మహిమ తెలుసుకోవాలి. అక్కడున్న పెద్దలకి నమస్కారం చెయ్యాలి. గొప్ప గొప్ప పీఠాలకు వెళ్ళినప్పుడు పీఠాధిపతులకు నమస్కారం చేయాలి. ఆ ప్రాంతానికి వెళ్ళాక నాకు సమయం సరిపోలేదని అక్కడి నుంచి వచ్చేస్తే ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఎవడు దేశములు తిరుగుతాడో, ఎవడు పండితుల్ని సేవిస్తాడో, ఎవడు తీర్థాలలో ములుగుతాడో వాడికి సకల దోషాలు పోయి అంతకంతకీ జ్ఞానం పెరిగి ఈ జన్మలో వాడు మోక్షం పొందుతాడు. మోక్షం పొందాలంటే దేవుడైనా భూమి మీద పుడితే తీర్థయాత్రలు చేయక తప్పదు. అందుకే పరశురాముడు భూమండలమంతా తీర్థయాత్రల పేరుతో తిరిగాడు. శివుడి పుత్రుడు కుమారస్వామి తీర్థయాత్రలు చేశాడు. ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు అదృశ్య రూపంలో తన సృష్టిలో ఉన్న తన క్షేత్రాలు చూస్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు నరనారాయణులనే పేరుతో ఈ భూమండలం అంతా పర్యటిస్తూనే వచ్చాడు. కాబట్టి దేవతలు, ఋషులు, త్రిమూర్తులు కూడా తీర్థయాత్రలు చేస్తుంటే నువ్వు ఏ తీర్థయాత్రలు చేయకుండా ఉన్న ఊళ్ళోనే ఉంటాను, ఒకచోటే పడి ఉంటానంటే ఉపయోగం లేదురా. దానివల్ల ఆరోగ్యము పాడవుతుంది, మనస్సు పాడవుతుంది, జ్ఞానం పెరగదు. కాబట్టి నేను చెప్పాను, నా మాటని తూచా తప్పకుండా పరిపాలించి ఈ భూమండలం అంతా తీర్థయాత్రలు చేయి. నువ్వు చేయడం కాదు, 10 మందిని తీసుకెళ్ళు. తాను ఒక్కడే తిరగకూడదు తీర్థయాత్రలకి, 10 మందిని తీసుకువెళ్ళాలి. మాబోటి వాళ్ళం కూడా వస్తాం, క్షేత్ర మహిమలు చెబుతాం, తద్వారా తరించు అంటే మళ్ళీ స్వామిగుప్తుడు అన్నాడు, గురువుగారండి మీరు ఎన్ని చెప్పినా నాకు ఎందుకో దాని మీదకి మనస్సు వెళ్ళటం లేదండి, ఇక విరక్తిగా ఉందండి నాకు. ఏమిటి విరక్తి? తిరగడానికి ఇష్టం లేక అంతే, అంతకంటే లేదు. విరక్తి అంటే డబ్బు మీద మళ్ళీ వైరాగ్యం లేదు, సుఖాల మీద వైరాగ్యం లేదు, ఒక్కచోట హాయిగా కూర్చోవాలి. అది వేళకి తిండి మాత్రం లభించాలి. సుఖముగా ఒకే చోట నివసిస్తూ వేళకి భోజనం చేస్తూ మోక్షం పొందే క్షేత్రం ఏదైనా ఉందా అన్నాడు. ఉంది, కానీ నీవక్కడ ఉండలేవు. ఉన్నా ఉండకపోయినా కనీసం ఆ క్షేత్రం గురించి చెప్పండి అన్నాడు ఈయన. మళ్ళీ అది ఒక్క క్షేత్రం కాశీరేనైనా కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నాడు ఈయన. కాశీలో మరణిస్తే మోక్షం అనగానే, అయితే ఆ కాశీకి వెళ్ళిపోదామండి, అక్కడే ఉండిపోతానండి, మా పిల్లలకి ఎలాగో ఆస్తి ఇచ్చేసానుగా ఉన్న ఆస్తి అక్కడ పెట్టుకుని సుఖంగా ఒక బిల్డింగ్ కట్టుకుని అక్కడ వేళకింత వండించుకు తింటూ ఏదో కాసేపు శివుడి దర్శనం చేసుకుంటాను అన్నాడు. అప్పుడేమన్నాడు తెలుసా ఆయన, నువ్వు ఎంత గింజుకున్నా కాశీలో ఉండాలన్నా ఉండలేవు. కాశీలో ఉన్న పంచజనులు కూడా శివుడి అనుగ్రహం ఉంటేనే అక్కడికి వెళ్ళగలరు. శివానుగ్రహం లేకపోతే చీమ కూడా అక్కడికి అడుగు పెట్టదు, అడుగు పెట్టినా అక్కడ ఉండలేడు. ఉంటే నానాయాత్రలో పడి మళ్ళీ అక్కడ ఏ రొష్టో తగిలి వెనక్కి వచ్చేస్తాడు. శివానుగ్రహం లేకపోతే అక్కడ మరణించే యోగం రాదు. నాకు నీ జాతకం తెలుసు,
అయినా గురువులు చెప్పారు కాబట్టి ఆజ్ఞాపనగా అది భావించి శిరోధార్యంగా ఈ క్షణం నుంచి తీర్థయాత్రలు చేయి. కాశీలో మరణించాలంటే ముందు ఏం చేయాలో తెలిసిన, ఒక 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో కొంతకాలం పాటు యాత్రలు చేయాలి, మహాత్ముల్ని సేవించాలి. శ్రీశైల శిఖరం చూడగా ఎప్పుడో ఒకప్పుడు అక్కడ మరణించే యోగం వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు కాశీలో మరణించే యోగం వస్తుంది. బదరి, కేదారం, మాయా మొదలైన అనేక క్షేత్రాలు దర్శించగా అక్కడ చెయ్యవలసిన విధులన్నీ చెయ్యగా ఆ పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. అవేమీ లేకుండా హఠాత్తుగా నీకు కాశీలో మరణించే యోగం రాదు. ఒక్కొక్కడు ఈ జన్మలోనే కాశీలో చచ్చిపోతున్నాడంటే అది ఈ జన్మ పుణ్యం కాదట, వాడు ఈ జన్మలో కాశీలో నివసించి మరణించే యోగం రావడానికి అంతకుముందు ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం అది. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక నట్టు బిగుసుకుపోయింది ఒకసారి ఒక కారుకి, 10 మంది వచ్చి దానికి రించి పెట్టి తిప్పడానికి చాలా ప్రయత్నించారు, కదలలేదు. ఆఖరణ నాబోటివాడు ఒక ఇడ్లీ లానగానే తిరిగింది. వీడు అనుకున్నాడు నేను నిమిషాల్లో తీశానని, కానీ వాళ్ళంతా తిప్పగా కొంచెం కదిలి ఆఖరణ వీడి తిప్పేది తిరిగిందనమాట. అది అంతే, అది వీడి ప్రభావం కాదు. అలాగే ఈ జన్మలో మనం మోక్షం పొందగలుగుతున్నామంటే ఇంత పూర్వం ఎన్ని జన్మల్లో ఇలా తిప్పేమో మనం, అనేక జన్మలలో చేసిన మహాపుణ్యం వల్ల ఈ జన్మలో కాశీ యోగ సిద్ధి లభిస్తుంది. కాశీలో మరణించే యోగం లభించాలంటే అన్ని జన్మల పుణ్యం ఉండాలి. సద్గురువు లభించాలన్నా, కాశీక్షేత్ర నివాసం లభించాలన్నా, నిత్యం పురాణ శ్రవణం చెయ్యాలన్నా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యం కలగాలన్నా ఇవి ఈ జన్మలో భాగ్యాలు కవసమా, అనేక జన్మల మహాపుణ్యముల ఫలితము. అవి లేకపోతే ఎంత గింజుకున్నా ఆ పని చెయ్యలేము. కాబట్టి నీ పుణ్యం ఇంకా పుచ్చిపోలేదు అంటే అంత ఎక్కువ పుణ్యం ఇంకా నువ్వు చేయలేదు, కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేయంటే, ఏమో గురువుగారు మీరు చెప్పినా నాకు మాత్రం ఈ తీర్థయాత్రల మీదకి ఆసక్తి పోవడం లేదు, ఎందుకు వచ్చింది, మీ దారిని మీరు పండి నేను కాశీపోతున్నాను అన్నాడు. పైగా గురువుగారు ఆశీర్వదించండి అన్నాడు. నీకు ఆ యోగం లేదంటే ఇంక నేనే ఆశీర్వదించను, భగవంతుడు నీకు సద్బుద్ధి ప్రసాదించుగా కానీ ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళిరా అన్నాడు గురువుగారు. వెంటనే వీడు బయలుదేరాడు. అబ్బో చాలా యాత్ర పడిపోయాడులేండి, కాశీకి మొత్తం మీద అక్కడికి వెళ్ళాట. మంగళాకారయును అసమాన గోత్రజాతయు సవర్ణయును శీల శౌచయుతయు. ఇతనికి అదృష్టం ఉంటుంది, ఇతని భార్య మంగళాకార, ముత్తైదువులు ఎలా ఉండాలో అలా ఉంటుంది. భర్త కలిగిన స్త్రీలకు కొన్ని నియమాలు చెప్పారుగా, 5 స్థానాలలో కుంకుమ ధరించాలి. ఈ పాపిడి బొట్లో ఒకచోట, నుదుట, కంఠం దగ్గర, వక్షస్థలం మీద, నాభి, ఈ 5 స్థానాలలో కుంకుమ ధరించాలి. అలా ధరించినటువంటి స్త్రీని మంగళాకార అంటారు. ఏ నగలు ఎలా ధరించాలో అవే, అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు. మాంగళ్య చిహ్నాలు అని ఉంటాయి, మెడలో మంగళసూత్రం, చెవులకు కుండలాలు, ముక్కుకు నత్తు, చేతులకి గాజులు, ఈ ఆభరణాలు తప్పక ధరించాలి. ఇవన్నీ ధరించి మంగళవర్ణంతో ఉండేది ఆవిడ. నిజంగా చెప్పాలంటే ఇతనికి మంచి గోత్రంలోనే పుట్టి అదృష్టవశాత్తు భార్య అయ్యింది. శీలం శౌచం అన్నీ కలిగినది, వేళకి స్నానం చేసే ఉత్తమురాలు ఆవిడ. అంది, ఏమండి అన్నిటికంటే గురుపాదాలు చాలా గొప్పవి. వేదవ్యాస మహర్షి శిష్యుడు, మహాభారతం అంతా ఎన్నో పర్యాయములు పురాణముగా చెప్పిన వైశంపాయనుడు అంతటి గురువు మనల్ని తీర్థయాత్రలు చేయమన్నాడు. అటువంటి ఆయన మాట కాదని మీరు కాశీకి పోదామంటున్నారు, ఎందుకో గురువుగారి మాట కాదంటే శుభం కలగదనిపిస్తోంది. పతివ్రతలు కాబట్టి మీకు ఎదురు చెప్పలేను, కొంచెం ఆలోచించండి అంది. నువ్వు అన్నలే అలాగే చెబుతావు, పోదాం కాశీకి అన్నాడు. సరే కాదనలేదు కదా, భర్త మాట భార్య ఎప్పుడైనా కాదనగలిగితే ఈ భారతదేశం ఎప్పుడో బాగుపడేది. కొన్ని సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎదిరించకూడదు, కొన్ని సందర్భాల్లో అంటే పాపపు విషయాల్లో ఎదిరించచ్చట, పుణ్య విషయాల్లో ఎప్పుడు కూడా భర్తకు ఎదురు చెప్పకూడదని శాస్త్రం. ఏం చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు. కాబట్టి వీడు కిక్కులు మరకుండా మీతో పాటు వచ్చేస్తున్నాను నడవండి అంది. ఇద్దరు అక్కడికి వెళ్ళారు. కాశీలో మంచి భవనం కొనుక్కున్నాడు ఈయన. ఆయనతో పాటు రావడానికి ఇష్టపడిన కొద్దిమంది కూడా వెళ్ళారు, మిగతా వాళ్ళు ఎవరిదైనా వాళ్ళు వెళ్ళిపోయారు. గురువుగారు నీకు సద్బుద్ధి కలుగ్గా కానీ దీవించి వైశంపాయనుడు వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాల కాలం కాశీలో నివసించాడు ఆయన. ఇంకా క్రమంగా ఈయనకి వయస్సులో ఏదో తేడా వచ్చింది.
ఓ 10 ఏళ్ళు అంటే 49వ ఏట వెళ్ళాడు కదా, 59వ ఏట. ఈ 59వ ఏటికి రాగానే ఆరోగ్యంలో కొంచెం తేడా వచ్చింది. ఆహారము లేక ప్రాంతభేదము లేక పూర్వకర్మము మొత్తం మీద ఆయన శరీరానికి రోగం వచ్చింది. దాంతో ఈయన ఏం చేసేవట, రాత్రిపూట నిద్ర పట్టక ఆ కాశీ వీధుల్లో కక్కు అని దగ్గుకుంటూ, నిద్ర పట్టకపోతే ఏం చేయాలో తెలియదు కదా, అందుకని భార్య లేపడానికి ఇష్టం లేకుండా తిరిగేవాడు వీధుల్లో. ఒకరోజు కర్మయోగం వచ్చింది. దారుణ నేత్రులున్ వికట దంష్ట్రులు ముద్గరప ఆశహస్తులున్, ఎర్రగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు కలిగిన వాళ్ళు, చేతుల్లో సోలాలు కత్తులు గదలు ముళ్ళగదలు తాళ్ళు పుచ్చుకున్నవాళ్ళు, వికటమైన దంష్ట్రాలు అంటే ఎత్తుపళ్ళు పొడుగు పళ్ళు పారల్ లాంటి పళ్ళు కలిగినటువంటి వాళ్ళు, ఘోరతరానన స్ఫురిత కోపులు చోరులు నల్వురు, నల్లగా ఉన్నవాళ్ళు ఘోరమైన ముఖాలతో ఉన్నవాళ్ళు ఒక 4 దొంగలు వీధిలోకి వచ్చారు. ఆ కాశీరాజు గారి అంతఃపురంలో దూరారు. ఆయన అంతఃపురంలో వాళ్ళ ఆవిడ కోసం కొన్ని నగలు చేయించేట కొత్తగా. ఆ నగలన్నీ దోచుకున్నారు. కర్మగాలి చీకట్లో ఈ నగలు మూట పుచ్చుకుని వస్తూ రాజుగారి భార్యనే తొక్కారు, కాలు తొక్కారు. ఆవిడ కంగారు పడి బాబోయింది అనగానే అంతఃపురకాంతలు లేచారు. ఈ నల్లని దొంగలు కనపడగానే దొంగలు నరిచారు. ఇంకేముంది, దొంగలు అని అందరూ అరుస్తూ ఉంటే ఈ దొంగలు తవ్విన కన్నంలోంచి బయటికి పరిగెత్తుకొచ్చారు. ఈలోపు రాజభటులు వచ్చారు. ఎవరో దొంగలు రాజాంతఃపురంలో, అందులో రాణిగారు నివసించే భవనంలో కన్నం వేసి మరీ వెళ్ళి నగలెత్తుకుపోతున్నట్టున్నారు. వీళ్ళని పట్టుకుని చంపకపోతే రాజుగారు మన ప్రాణం తీస్తారనుకుని అన్ని వైపుల నుంచి వచ్చి కన్నాన్ని చుట్టుముట్టేశారు. కన్నాన్ని చుట్టుముట్టిన ఆ భటుల్ని బలంగా తన్నుకుంటూ తోసుకుంటూ వీళ్ళు కొంచెం బలమైన వాళ్ళు పారిపోయారు. ఆ పారిపోతున్న వీళ్ళకి ఈ డబ్బు మూటలు అడ్డొచ్చాయి. డబ్బు ఉన్నంత వరకు మనల్ని పట్టుకు చంపేస్తారు వీళ్ళు. ఈ డబ్బు ఏం చేద్దామని చూస్తుంటే కక్కు అని నిద్ర పట్టగా బయటకు వచ్చాడే ఈ 59 ఏళ్ల సోమగుప్తుడు, వాడు కనబడ్డాడు. వాడు అప్పుడే ఇల్లు తలుపు తీసుకుని లోపల కడుతుంటే వాడి ఇంట్లో ఈ మూటలు వేసి పారిపోయారు. వాడు ఈలోపు తలుపు తెరుచుంది. వీడు అప్పుడే లోపల కడుతున్నాడు గదిలోకి సోమగుప్తుడు. ఆ ఇంట్లో డబ్బు మూటలు పడినట్టు వాడికి తెలియదు. ఈలోపు రాజభట్లు వచ్చారు. ఎవడవరా నువ్వు, తలుపు తీసుకు లోపల కడుతున్నావు అనగానే వీడు ఈ దగ్గు రావడం వల్ల కెక్కెక్కే అన్నాడు, సమాధానం చెప్పలేక. వీడెవడో దొంగడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు, లోపలికి వెళ్ళి చూడండి రా అన్నారు. చూస్తే లోపలన్నీ డబ్బు మూటలు. ఆ డబ్బు మూటలు ఇప్పితే అన్నీ రాజుగారి భార్య కోసం రాజుగారు స్వయముగా తయారు చేయించిన నగలు. అమ్మ వీడెవడరా ఏమిటా, వీడి గురించి కాస్త పరిశోధించండి అన్నాడు కొత్తవాళ్ళు గారు. వీడు 10 ఏళ్ల క్రితం ఇక్కడ మకాం పెట్టాడండి, ఈ ఇంట్లోనే ఉంటాడండి. వీడు ఏదో కాశీలో భక్తితో వచ్చి మరణిస్తాడు అనుకున్నాం, కానీ ఇలా కన్నాలు వేసి బంగారు నగలు ఎత్తుకుపోతాడు అనుకోలేదు అన్నారు పక్కనున్న భటులు. దొంగతనం కోసం ఇక్కడికి వస్తావట్రా, వీడిని వెంటనే పట్టుకోండి అని పట్టేసుకుని భార్య ఎంత గోల పెడుతున్నా వినిపించుకోకుండా, వీడి కర్మయోగం అది, తీసుకొచ్చి రాజుగారి దగ్గర నిలబెట్టారు. అది అసలే అర్ధరాత్రి 12-1 గంట మధ్య సమయం. రాజుగారు మంచి నిద్రలో ఉండగా ఈ గందరగోళంతో వచ్చేసరికి ఆ మెలకు వచ్చిన ఆయనకి కొత్తలాడిపోతుంది. నిద్ర లేకపోవటం, తాను కష్టపడి చేయించిన నగలు పోవడం, దానికి తోడేమో నగలు ఈ సోమగుప్తుడి దగ్గర దొరకడంతో ఆయన పళ్ళు పటపట కొరికి ఈ దుర్మార్గుడిని వచ్చేసలకి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు నరికి వదిలిపెట్టేయండి అన్నాడు. వీడి ఆస్తి అంతా లాక్కుని, ఆ తర్వాత వీడి ఆస్తి మొత్తం లాక్కొని వీడిని తీసుకెళ్ళి వజ్రశిల దగ్గర కాళ్ళు చేతులు ఛేదించి విడిచిపెట్టండి అన్నాడు. వజ్రశిల అంటే ఎక్కడో తెలుసా, కాశీ నుంచి వింధ్యాచలం అని ఒక స్థలం ఉంది. ఆ వింధ్యాచలం వెళ్ళే మార్గంలో ఒక పెద్ద కొండరాయి ఉంటుంది, నల్లని రాయి. ఆ రాతి దగ్గర చంపేవారట. కాశీలో చంపకూడదు, కాశీలో దొంగడికి శిక్ష వేశారనుకోండి, కాశీలో చస్తే వాడికి మోక్షం వస్తుంది. అందుకని కాశీకి వింధ్యాచలానికి మధ్యలో ఉన్న వజ్రశిలకి తీసుకుపోమన్నారు. వీడు నన్ను చంపితే చంపారు, ఈ కాశీలోనే చంపండి బాబోయ్ అన్నాడు. అమ్మా దుర్మార్గుడా, దొంగ వెధవివి పాపాత్ముడివి, అటువంటి నీకు కాశీలో మరణశిక్ష కావాలంటే ఇక్కడ తెచ్చి మోక్షానికి పోదాం అనుకుంటావా, వీడిని అక్కడికే పట్టుకుపోండి అన్నాడు రాజుగారు. వీడు ఏం చెప్పినా కుయ్యో అన్నా మొర్రో అన్నా వినిపించుకోలేదు. వెంటనే వీడిని పట్టుకుపోయి కాశీకి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వజ్రశిలకి తీసుకుపోయి అక్కడ గొడ్డమావాస్య నాడు మొదలంట భుజాలు నరికేశారు, మొదలంట కాళ్ళు నరికేశారు, వదిలేశారు. ఇంకా అక్కడికి ఎవడు రాడు కూడా. ఆ వజ్రశిల స్థానానికి ఈ రాజభటులు తప్ప బయటవాడు వెళ్ళకూడదు. వాడికి ఎవరు సేవ చేసేవాళ్ళు లేకపోయారు.
ఈ చేతులు మొదలంటా భుజాలు పోయాయి కనుక కాళ్ళు కూడా మోకాళ్ళ దాకా పైకి దాకా తీసేశారు కనుక చట్టల దాకా నెత్తురు కారి తిండి లేక రక్తస్రావమై దుర్మరణం పాలైపోయాడు. 3 రోజుల పాటు గిలగిల్లాడి చచ్చిపోయేటవాడు. వాతం కమ్మి నెత్తురు బయటకు వస్తుంటే మందు అయిపోతే ఏమవుతుంది, ఒక రకమైన మైకం కమ్మేస్తుంది. పరమ పాపాత్ములు దొంగలకు అలా శిక్ష వేసేవారు. కాశీరాజు గారి పరిపాలనలో దొంగతనం లేదట. దొంగతనానికి చేతులు నరకడమే శిక్ష. ఎన్ని ఘోర శిక్షలు ఎక్కువగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండేవారు. అందుకే ఆ రోజుల్లో మాట వరుసకు కూడా గజం స్థలాన్ని కూడా జప్తు చేసేవారు కదటండి. ఎవరును ఇల్లు కట్టుకోవాలంటే అరగజం రోడ్డు మీదకి వస్తే వాడి చెయ్యి తీసేసేయటమే. దాంతో జాగ్రత్తగా ఉండేవారు. అందుకని శిక్షలు ఎంత గట్టిగా ఉంటే ప్రజలు అంత జాగ్రత్తగా ఉంటారు. నీ ఇష్టం, నువ్వు ఎలా అయినా కట్టుకో, ఆఖరిని 10,000 కడితే అది స్థిరీకరణ అయిపోతుంది అంటే ఏమైపోయింది, ఎవడిష్టం వచ్చినట్టు వాడు పెంట్ హౌస్లు కట్టుకుంటారు, పెంట్ హౌస్ అనే పేరుతోటి. ఆ తర్వాత మర్నాడు ఒక ఏడాది పోయిన తర్వాత 10,000 కట్టేస్తాడు. ఇది క్రమబద్ధీకరణట, అక్రమబద్ధీకరణ. ఇది ఈ చట్టాలలో ఉన్న లోపాలు ప్రజల్ని సరైన మార్గంలో పెట్టడానికి జనక మహారాజు గారి కాలంలో కానీ ఇంకోటి కాలంలో కానీ ఎటువంటివండి. అసలు మనకి బాహుదా నది యొక్క కథ విశేషం కూడా ఇందులో ఉంటుంది. అది ఆ కాలం, ఆ ధర్మ పరిపాలనా కాలం వల్ల శిక్షలకి జడిసి ఎక్కువ మంది ప్రజలు, చాలా తక్కువగా ఉండేవాటి నేరాలు. కృతయుగంలో త్రేతాయుగంలో నేరాలు తక్కువ. ద్వాపర యుగానికి వచ్చేసరికి చట్టాలు మార్పు వచ్చాయి, ఎందుకంటే దుర్యోధనుడు లాంటి వాడు చేరారు కనుక. ఇక కలియుగంలో చట్టం అనేది ఉందో లేదో తెలియదు, చట్టం కొందరికే చుట్టం. వీడికి ఇప్పుడు చట్టాలు మొత్తం కోసేయటం వల్ల, చేతులు పోవటం వల్ల 3 రోజుల పాటు నరకయాతన అనుభవించి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయేటప్పుడు గురువుగారు గుర్తుకొచ్చారు. ఏమని చెప్పారు గురువుగారు? నాయనా, నా మాట విను, నువ్వు ఎంత గింజుకున్నా కాశీలో చక్కగా నేను 4 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుని అక్కడే ఉంటాను అన్నంత మాత్రం చేత ఉండలేవురా. గురువు గారు ఆజ్ఞాపించినప్పుడు గురువు ఎలా చెబితే అలా చేస్తేనే మోక్షం. అది కాకుండా నేను ఇలాగే అనుకున్నప్పుడు గురువుగారి మాట కదంటే దానివల్ల ఫలితం ఉండదని చెప్పాడు. చెవునిలు కట్టుకుని చెప్పిన మాట ఈయన గుర్తుకొచ్చిందనమాట. వద్దు అన్నాడు మా గురువు, విన్నాను కాను. తీర్థయాత్రలు చేస్తే లాభం రా అన్నాడు ఆయన, విన్నాను కాదు. నా దగ్గర ఏదో డబ్బు ఉంది కదా, అక్కడ ఇల్లు కొనుక్కుంటే అక్కడే శరీరం విడిచిపెట్టవచ్చు అనుకున్నాను, కానీ అక్కడ విడిచిపెట్టలేకపోయాను. అందువల్ల చచ్చిపోయేటప్పుడు గురువుని శరణు వేడుతున్నాను అని వెంటనే ఏం చేశాడు, సద్గురవే సాంబాయ శివాయ పరమాత్మనే నమః అనుకున్నాడు. బాబు చేతులు జోడించి నమస్కరించే అవకాశం లేదుగా, చేతులు లేవు, కాళ్ళు లేవు, మానసికంగా నమస్కరించాడు, చచ్చిపోయాడు. ఇది కాశీ గొప్పతనం. మనం ఎంత గింజుకున్నా, చివరి రోజులు అక్కడ శాశ్వతంగా వెళ్ళి మరణించాలని ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా, ఒక సద్గురువు యొక్క అనుగ్రహం లేకపోతే, ఆయన కటాక్షం లేకపోతే, ఆయన దేవన లేకపోతే అక్కడ మనం ఉండలేము. ఎన్నిసార్లు ఎన్ని పురాణాలు చెబుతున్నాయండి మనకి. నేను నిజం చెప్పనా, 1979లో నేను అప్పుడప్పుడే కొంచెం చిన్నపిల్లవాడిగా పురాణాలు చెప్పేవాడిని. అంటే నాకు ఇంచుమించుగా 13 ఏళ్ళు 14 ఏళ్ల వయస్సు ప్రారంభంలో నేను అప్పుడు కూడా పురాణాలు చెప్పేవాడిని. అప్పటికే మంత్రోపదేశం చేశాను. ఒక ఆవిడ విజయవాడలో ఉండేది, నన్ను చిన్న గురువు గారు అని పిలిచేవారు. జరిగింది చెబుతున్నాను మీకు. నేను కాశీలో ఉందాం అనుకుంటున్నాను, వెళ్ళనా అంది. వద్దమ్మా, నీకు కాశీ యోగం లేదు, ఇప్పట్లో లేదు, కొంతకాలం ఆగు, చెబుతానన్నాను. చిన్న గురువు గారిని అడిగితే ఇలాగే చెబుతారు, ఆయనకి ఏం తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాడు అని వెంటనే వాడు ఏం చేసింది, చిన్న గురువు గారు ఇంకా మీకు కొంచెం అనుభవం వస్తే కానీ దీవించలేరండి అని నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇలాగే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా ఆవిడ అన్నమాట ఏంటంటే, ఏదో చిన్న గురువు గారు గొప్పవాడు అనుకున్నాను, ఆయనకి ఇంకా ఏం రాదు, ఆశీర్వదించే శక్తి రాలేదు, తపశ్శక్తి రాలేదు అని కాదని విజయవాడ నుంచి కాశీ వెళ్ళిపోయింది. 79 నుంచి 20 సంవత్సరాల కాలం పాటు, అంటే 99వ సంవత్సరం వరకు కాశీలోనే, మళ్ళీ బయటికి కదిలితే ఏమైపోతానో అని అక్కడే ఉండిపోయింది ఆవిడ. తన ఆస్తి 4-5 భాగాలు చేసి అందరికీ పంచిపెట్టి తాను ఒక వాటా అట్టే పెట్టుకుని దాంతో కాశీలో మంచి ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటూ సుఖంగా బతికింది. 20 ఏళ్ళు ఆవిడకి ఏమీ రాలేదు, తుమ్ము దగ్గు కూడా రాలేదులేండి. అందుకని పిడిరాయిలో ఉంది ఆవిడ. ఈ లోపు ఏం జరిగింది, వాళ్ళ మనవరాలకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ నువ్వు లేక నేను పెళ్లి చేసుకోను, విజయవాడలో పెళ్ళికి వచ్చి తీరాలి, అక్షతలేసి వెంటనే వెళ్ళిపోయింది. అందుకని ఆవిడ 99లో విజయవాడలో పెళ్ళికి వచ్చింది, మనవరాలి పెళ్ళికి. కళ్యాణ మండపంలో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది. కాశీలో
20 ఏళ్ళుంటే మరణం రాలా. కళ్యాణ మండపం చావు రాసి పెడితే కాశీలో చావు ఎలా వస్తుంది? అందుకని గురు కటాక్షం లేకపోతే ఎంత ప్రమాదం ఇప్పుడు అర్థం చేసుకోండి. పైకి కనపడుతున్న రూపంకి గురువుకి ఏమీ సంబంధం లేదు. గురువు యొక్క అపూర్వ శక్తి అంతా మనకి పద్మపురాణంలో ఆదిఖండంలో చెప్పారు. అందువల్ల పాప వీడు ఆ చివరి క్షణాల్లో కొంచెం బాగుపడి అప్పటి వరకు ఉన్నటువంటి బుద్ధి పోయి గురువు గారిని క్షమించమన్నాడు. ఆ పుణ్యం వల్ల ఏమైపోయింది, వీడు చచ్చిపోయాక కొంతకాలం నరకంలో నానా శిక్షలు అనుభవించి ఆ తర్వాత భూమి మీద పుట్టాడు. 88 జన్మలు వరసగా ఎత్తాడు. ఇంకా 88వ జన్మలో కాశీకి దాదాపుగా ఒక 150-160 కిలోమీటర్ల దూరంలో మార్కండేయ మహర్షి కొంతకాలం గంగా నదీ తీరంలో తపస్సు చేశాడు. మార్కండేయుడు చాలా కాలం గంగా తీరంలో ఉన్నాడు. ఇప్పటికీ కూడా కాశీ వెళ్ళిన వాళ్ళు కాశీకి దగ్గరలో ఒక 40 కిలోమీటర్లు ఇంచుమించుగా ఉంటుందేమో, అక్కడ మార్కండేయుడికి శివుడు ఆయువునిచ్చినటువంటి ఒక ఆలయం ఉన్నది. దానికి మార్కండేయేశ్వరుడు అని పేరు. కాశీకి ఇంచుమించుగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్కండేయ మహర్షి చిన్నప్పుడు అక్కడే శివుడిని కౌగిలించుకుంటే శివుడు అందులోంచి ప్రత్యక్షమై యముడిని కాలుతో తన్ని అవతలకు గెంటేసి అతన్ని చిరజీవిని చేశాడు. ఆ స్థలానికి ఇంకొంచెం ముందుకెడితే గంగానదీ తీరంలో మార్కండేయుడి యొక్క ఆశ్రమం కూడా ఉన్నది. అక్కడ చాలా కాలం తపస్సు చేశాడు మార్కండేయుడు. ఆ మార్కండేయ మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రాంతంలో ఇతడు ఒక చర్మకారుడికి కొడుగ్గా పుట్టాడు. రోజు వెళ్ళడం, మార్కండేయుడికి దండం పెట్టి ఆ తర్వాత చెప్పులు అమ్ముకోవడానికి వెళ్ళేవాడు. ఒక రోజున మార్కండేయుడికి ఇతన్ని చూసి జాలి కలిగింది. ఇతని పూర్వజన్మ రహస్యం తెలుసు కదా, ఒరే నాకు చెప్పులు జత కానుగ్గా ఇస్తావా అని అడిగాడు. అమ్మో మీరు అడిగితే కాదంటానా, ఇదిగోనండి అని మంచి చక్కని చెప్పుల జతోటి కానుగ్గా ఇచ్చాడు. అది ఇవ్వగానే వెంటనే దగ్గరికి పిలిచి నీ పాత పాపాలన్నీ పోయాయిరా అని నెత్తిమే చేయి పెట్టి మహాత్ముల యొక్క అనుగ్రహం కలిగితే ఆ క్షణమే వాడి జాతకం మారిపోతుంది. ఆ చర్మకారుడి పుత్రుడిగా ఉన్న ఈ వ్యక్తిని దగ్గరగా పిలిచి కుడి చేతిని మస్తకం మీద పెట్టాడు. దీనికి హస్త మస్తక సంయోగము అని పేరు. గురువులు ఎవరినైనా అనుగ్రహించాలంటే చెయ్యి శిరస్సు మీద పెడతారు. అలా పెట్టిందంటే ఆ గురువు గారి యొక్క దివ్యశక్తి ఈ తల ద్వారా లోపలికి వెడుతుంది. సహస్రార కమలము గుండా గురువుగారిలో ఉన్న యోగామృతం లోపలికి ప్రవహిస్తే వాడికి పూర్వజన్మ రహస్యం తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి వాడికి మోక్షం వస్తుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి చూడండి, అతడు పూర్వజన్మ రహస్యాలు 88 జన్మలుగా తాను ఏమేం చేశాడో అన్నీ గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఎక్కువ మాట్లాడకుండా ఆయనతో కూడా తిరిగేవాడు. ఒక జన్మకి కానీ మనిషి యొక్క కర్మకి కానీ ఏ సంబంధం ఉండదు. వాడు ఎత్తింది చర్మకారుడి కొడుకుగా, కానీ గురువుగారి కటాక్షంతో మొత్తం వాడి జాతకం మారిపోయిందిట. ఆ రోజు నుంచి వాడు ఏం చేశాడో చెప్పారు. శౌచమును నియమములును సద్గుణములు కలిగి ఉన్నట్టి శిష్యుండుగాగా మారే. గొప్ప శిష్యుడైపోయాడు మార్కండేయుడికి. శౌచం, రోజు ప్రొద్దుటే లేవడం, భక్తితోటి గురువుగారి పాదాలకి మానసికంగా నమస్కారం చేసుకుని, అంచేత స్నానం చేయకుండా గురువుగారి పాదాలు ముట్టుకోకూడదని శాస్త్రం కనుక లేవగానే మానసికంగా గురు నమస్కారం చేసుకుని దంతధావనం చేసుకుని, గంగానదీ తీరంలోనే ఉందిగా మరి ఆశ్రమం మార్కండేయుడిది. మార్కండేయుడి ఆశ్రమం గంగా తీరంలో ఉండడం వల్ల తాను స్వయంగా గంగలో స్నానం చేసేవాడు. ఎప్పుడు మానవుడై పుట్టాక ప్రథమ నియమం శౌచం. కాలకృత్యాలు వేళకి తీర్చుకోవడం, స్నానం చేసి తీరాలి వేళకి. స్నానం చేయకుండా అసలు గురువుగారికి మంచినీళ్ళు కాఫీ ఇలాంటివి ఏవి ఇవ్వకూడదు. ఇవాళంటే కాఫీలు వచ్చారు కూడా, పూర్వం గురువుగారికి ఏ పాలు పట్టుకెళ్ళి ఇచ్చేవారు కదా, అవేవి ఇవ్వకూడదని. ఇవాళ కలియుగ ప్రభావం అవడం వల్ల స్నానం చేయకుండా పాచిముఖంతో గురువులకు అన్నీ ఇచ్చేస్తున్నారు. కానీ గురువుల దగ్గర కొన్ని నియమాలు ఉండాలి. అది మొట్టమొదటిది శౌచము. శౌచము అంటే శుచి అని అర్థం. శుచి అనగా ఏమిటి? సూర్యోదయానికి ముందు లేచి దంతధావనం చేయటం, కాలకృత్యాదులు తీర్చుకోవటం, తర్వాత స్నానం చేయటం, స్నానానంతరం గురువులకి చేయవలసిన సేవలు చేయటం, వీటన్నిటినీ కలిపి శౌచము అంటారు. శౌచం అయ్యాకనే సంధ్యావందనం చేయాలి. ఎంత గొప్ప విప్రుడైనా సరే అది లేకుండా చేయకూడదు. ఒక్క అనారోగ్యం పొందినప్పుడు మాత్రం వేళ తప్పకుండా సంధ్యావందనం చేయాలి. కనుక ఏ కాళ్ళలో చేతిలో నొప్పులుగా ఉన్నాయి, అనారోగ్యంగా ఉంది, రొంపగా ఉంది, అప్పుడు స్నానం చేయకపోయినా అర్ఘ్యం ఇచ్చేయచ్చు. అర్ఘ్యం మాత్రం ఎప్పుడైనా ఇచ్చేయచ్చు. అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కేవలం అనారోగ్యవంతులకి. తక్కిన వేళల్లో శౌచం ఉండవలసినది. శౌచమునకు ప్రధానం నీరు. అందుకని గంగలో ములిగితే సగం దోషాలు పోతాయి. కనుక అలా గంగా స్నానం నిత్యం చేసేవాడు.
ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అనమాట మొదటి నియమం శౌచము.